యశోదాదేవి దెబ్బలు కొడితే కృష్ణుడు రోటి కట్టేసి కూర్చుంటే దొంగ ఏడుపు ఎడుతున్నాడు. ఆయనకి ఏడుపు ఏమిటి? నారదుడు వచ్చి ఎందుకయ్యా ఇదంతా తప్పని లేక నువ్వెవరో చెప్పేవయ్యా, పోనీ నీకేమన్నా మొహమాటం అయితే సభల్లో ఎవరి గురించి వారు చెప్పుకోరు, ఎవరో వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, అలాగే నీ గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, చెప్పేస్తాను నువ్వు దేవుడు అని, నువ్వు విష్ణువు అని. ఆవిడ కొట్టేసిందయ్యా నిన్ను మనిషిగా భావించంటే వెంటనే కూర్చుని నేను దొంగ ఏడు పెడుతున్నాను వెళ్ళమాటాడు, నేను దొంగ ఏడు పెడుతున్నాను, నువ్వు నిజంగా ఎడుతున్నావు, నీకెందుకు బాధ నన్ను కొడితే? చెప్పకూడదయ్యా నారద, నీకు తెలియదు, నా వైకుంఠంలో నాకు భార్య ఉంది, తల్లి లేదయ్యా, మానవులు ఎంత అదృష్టవంతుడు, తల్లి ఉంది మీకు, నాకు తల్లి ఎవరు ఉన్నారు, నాకు భార్య ఇచ్చేవాళ్ళు ఎవరు, నన్ను పెంచేవాళ్ళు ఎవరు, నన్ను కొట్టేవాళ్ళు ఎవరు, కొట్టి మళ్ళీ నా చేతులు పడిపోను దిక్కుమాలిన చేతులతో కొట్టేశాను అని బాధపడేవాళ్ళు ఎవరు? నా భార్య నన్ను కొట్టదు, కొట్టినా బాగుండదు. అందుకే నా తల్లి ప్రేమ, ఆ కొట్టడం, ఏడవడం, తిట్టడం, అన్నం పెట్టడం, అది రకరకాల ఆ పిచ్చి ప్రేమ అంతా కావాలని నేను భూలోకానికి వస్తే నువ్వు మొత్తం సినిమా అంతా ముందు చెప్పేస్తానంతే, సినిమా కూడా వస్తాడు. ఇది పరమేశ్వరుని యొక్క వాంఛ. అక్కడున్న శివుడు కూడా తాను పుత్రుడుగా ఉండే ఆ తల్లి ప్రేమ పొందాలని బెజ్జమహాదేవి ఒళ్ళో శిశువుగా పుట్టాడు బసవపురాణంలో. ఈయన సరే రాముడుగా పుట్టాడు, కృష్ణుడుగా పుట్టాడు, ఇంకా పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రేమిస్తే మనం దండలేస్తాం, అలంకారాలు చేస్తాం, దండం పెడతాం, కళ్ళు మూసుకుంటాం, చెంపలేసుకుంటాం, కింద పడిపోతాం, మీద పడిపోతాం. వీ డోంట్ లవ్ హిమ్. మనం పెళ్ళాం పిల్లల్ని ప్రేమిస్తాం, దేవుణ్ణి ప్రేమించాం, మన కుటుంబాలను ప్రేమిస్తాం. పైగా ఈ ప్రేమ నెరవేరడం కోసం ఆయన కాళ్ళ మీద పడతాం. వాళ్ళని వదిలేసి నన్ను ప్రేమించడం రాంటున్నాడు ఆయన. వాడు నేనే రా అన్నాడు ఆయన. భార్య మీదో, భర్త మీదో, పిల్లల మీదో, ధనకనక వస్తు వాహనాల మీదో ప్రేమ చూపిస్తాం, కానీ భగవంతుడి మీద చూపించాం. భగవంతుడు కోరుకునేది ప్రేమ. ఈ పూజ కాదు, ఈ పూజ కూడా ప్రేమతో జరగాలి.